హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో హెల్తీ అండ్ ఇన్స్టంట్ దోశ రెసిపీ అనేది చూపిస్తున్నానండి. అలాగే దోశలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్లో ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ గోధుమ రవ్వకి ఒక గ్లాసు పెరుగు అనేది యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. అంతలోపు మనం దీంట్లోకి పల్లి చట్నీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు అలాగే మిర్చీలు ఒక 2 మిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేయించి తొక్క ఒలుచుకున్న పల్లీలు అనేవి వేసుకొని దాంట్లోకి చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్న చిన్న అల్లం ముక్క అలాగే ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి పచ్చిశనగపప్పుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర కరివేపాకు పొడి అంటే కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు పొడి వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పోపు వేసేసుకోవాలి. పోపులోకి కాస్త ఆయిల్ వేసి జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసి పోపు వేసుకొని దీంట్లోకి కలుపుకోవాలి. అలాగే మనము పెట్టుకున్న గోధుమ రవ్వ పెరుగు అనేది ఇలా నానిపోయింది. పెరుగులో ఇలా నానిపోయి దీనంతా ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనకు దోశలు కాస్త క్రిస్పీగా అలాగే బ్రౌన్ కలర్లో వచ్చేందుకు ఇలా 2 స్పూన్స్ శనగపిండి అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని దీంట్లోకి తగినన్ని వాటర్ వేసేసుకొని ఇలా మనం దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ పైన దోశ పెనం పెట్టేసి అది బాగా హీట్ ఎక్కాక ఇలా దోశలు అనేవి వేసేసుకోవాలి. దోశ పూర్తిగా ఈ తడి అనేది ఆరిన తర్వాతనే ఆయిల్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ తొందరగా కాలి వన్ సైడ్కి ఇలా పైకి లేస్తుంది. అప్పుడు మనము సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. దోశ పిండి పచ్చిగా ఉన్నప్పుడే మనం ఇలా ఆయిల్ అనేది వేయకూడదు. దోశ అలా మొత్తం డ్రై అయిన తర్వాతనే ఆయిల్ అనేది వేసాక సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. ఇలా వేడి ఇన్స్టంట్ హెల్తీ దోశలోకి అలాగే పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అల్లం చట్నీ అయినా బాగానే ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.